ఏ ప్రాంతమైనా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యాలు అత్యంత కీలకం. ముఖ్యంగా కొండలు కోనలతో కూడిన ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాదు, అక్కడి ప్రజల జీవనరేఖలు కూడా. ఒకప్పుడు వెళ్లాలంటేనే భయపడే ఈ ప్రాంతాలు నేడు ఆధునిక రహదారుల వల్ల అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమల గుండా సాగుతున్న రాజమండ్రి విజయనగరం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ప్రజల్లో విస్తృత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భారతదేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం 2020లో సాగరమాళ ప్రాజెక్టు కింద కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా పలు రాష్ట్రాల్లో హరిత కారిడార్లు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా, ఆంధ్రప్రదేశ్లో దీనికి ప్రతీకగా నేషనల్ హైవే 516E రూపుదిద్దుకుంది. తూర్పు కనుమలలోని మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానిస్తూ సాగే ఈ హైవే మొత్తం పొడవు సుమారు 406 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ, పునరావాస ప్యాకేజీతో సహా సుమారు 210 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇప్పటికే ఎక్కువ భాగం నిధులు విడుదలయ్యాయి. ఈ హైవే రాజమండ్రి నుంచి ప్రారంభమై విజయనగరం వరకు విస్తరించి ఉంది. రాజమండ్రి, గోకవరం, రంపచోడవరం మార్గంగా సాగి అక్కడి నుంచి రాజవమ్మంగి, కేడీపేట, కొయ్యూరు మీదుగా చింతపల్లి, లంబసింగి, మాడుగుల ప్రాంతాలకు చేరుకుంటుంది. అనంతరం పాడేరు, అరకు మీదుగా విజయనగరానికి చేరుతుంది. ఈ మార్గంలో ఎక్కువ భాగం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ఏజెన్సీ ప్రాంతాల గుండా సాగుతోంది. తూర్పు కనుమల సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణించేందుకు ఇది పర్యాటకులకు ఒక అద్భుత అనుభవాన్ని అందించనుంది. ప్రస్తుతం ఈ 406 కిలోమీటర్ల హైవే పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు కొంతమేర రహదారి ఇప్పటికే పూర్తయింది. అలాగే రంపచోడవరం నుంచి లంబసింగి వరకు పనులు దాదాపుగా పూర్తయిన స్థితిలో ఉన్నాయి. పాడేరు నుంచి అరకు, అలాగే విజయనగరం నుంచి అరకు ఘాట్ రోడ్డు వరకు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అయితే లంబసింగి నుంచి పాడేరు మధ్య ఉన్న సుమారు 50 కిలోమీటర్ల మేర రహదారి పనులు మాత్రం ఇంకా ఆలస్యంగా సాగుతున్నాయి. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం అక్కడ విస్తారంగా ఉన్న అటవీ భూములే. అటవీ భూముల సేకరణ, పర్యావరణ అనుమతులు, ప్రత్యామ్నాయ అటవీ ప్రాంతాల్లో చెట్ల పెంపకం వంటి నిబంధనలు పాటించాల్సి రావడంతో పనులు నెమ్మదించాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఈ అడ్డంకులను తొలగించి పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ హైవే పూర్తిగా అందుబాటులోకి వస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజల జీవితాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. గిరిజన రైతులు పండించే కాఫీ, మిరియాలు, ఇతర అటవీ ఉత్పత్తులను వేగంగా మార్కెట్లకు తరలించగలుగుతారు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి వారికి లాభాలు పెరుగుతాయి. రహదారి వెంబడి కొత్త హోటళ్లు, దుకాణాలు, వ్యాపార కేంద్రాలు ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వైద్యం మరియు విద్యారంగాల్లో కూడా ఈ రహదారి కీలక పాత్ర పోషించనుంది. అత్యవసర పరిస్థితుల్లో మైదాన ప్రాంతాల్లోని పెద్ద ఆసుపత్రులకు చేరుకోవడం సులభమవుతుంది. అలాగే విద్యార్థులు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లేందుకు ఎదుర్కొనే రవాణా సమస్యలు తగ్గిపోతాయి. ఇది గిరిజన ప్రాంతాల విద్యాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. పర్యాటక రంగంలోనూ ఈ హైవే కొత్త దశను ప్రారంభించనుంది. అరకు, పాడేరు, లంబసింగి వంటి ప్రాంతాలు ఇప్పటికే ఆంధ్ర కాశ్మీర్గా ప్రసిద్ధి చెందాయి. ఈ రహదారి పూర్తయితే రాజమండ్రి నుంచి అరకు వరకు ఒక సంపూర్ణ టూరిజం సర్క్యూట్ ఏర్పడుతుంది. దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగి లోకల్ గైడ్లు, హోంస్టే నిర్వాహకులు, చిన్న వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా ఈ హైవేకు గొప్ప ప్రాధాన్యం ఉంది. రాజమండ్రి వద్ద ఇది నేషనల్ హైవే 16తో కలుస్తోంది. విజయనగరం వైపు రాయ్పూర్ విశాఖ ఎక్స్ప్రెస్ హైవేతో అనుసంధానమవుతోంది. దీనివల్ల ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాలతో రవాణా సంబంధాలు మెరుగుపడి అంతర్రాష్ట్ర వాణిజ్యం వేగం పుంజుకుంటోంది. ఈ రహదారి పూర్తయితే తమ భవిష్యత్తు మారిపోతుందని స్థానిక గిరిజన ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు డెవలప్మెంట్ వల్ల టూరిస్టులు వస్తారు, మాకు ఉపాధి లభిస్తుంది అని వారు చెబుతున్నారు. లంబసింగి, పాడేరు మధ్య పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే పూర్తిగా అందుబాటులోకి వస్తే ఏజెన్సీ ప్రాంతం వెనుకబాటుతనం నుంచి బయటపడి అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగడం ఖాయం. తూర్పు కనుమల గుండా ఘాట్ రోడ్లను నిర్మించడం ఇంజనీర్లకు అత్యంత క్లిష్టమైన పని. ఇక్కడి భూభాగం స్వభావం, నిటారుగా ఉన్న కొండవాలులు, ఎప్పుడైనా కురిసే భారీ వర్షాలు రహదారి నిర్మాణాన్ని సవాలుగా మారుస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో కొండచర్యలు విరిగిపడకుండా ఉండేందుకు అత్యాధునిక రిటైనింగ్ వాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నీటి ప్రవాహం సజావుగా ఉండేందుకు శాస్త్రీయమైన డ్రైనేజీ వ్యవస్థను ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో అమలు చేస్తున్నారు. ఇవన్నీ రహదారి దీర్ఘకాలం సురక్షితంగా ఉండేందుకు కీలకంగా మారుతున్నాయి. పాత ఘాట్ రోడ్లలో కనిపించే ప్రమాదకరమైన హెయిర్పిన్ మలుపులు అనేక ప్రమాదాలకు కారణమయ్యేవి. అయితే ఈ కొత్త హైవే రూపకల్పనలో అటువంటి మలుపులను గణనీయంగా తగ్గించి వంపులను నియంత్రించే విధంగా డిజైన్ చేశారు. దీనివల్ల ప్రయాణం మరింత సాఫీగా, భద్రంగా మారుతుంది. భారీ లారీలు, సరుకు రవాణా వాహనాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఏర్పడుతోంది. ఈ హైవే ప్రభావం గిరిజనుల జీవనోపాధిపై అత్యంత సానుకూలంగా పడనుంది.
పాడేరు, అరకు ప్రాంతాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అరకు కాఫీకి నిలయాలుగా ఉన్నాయి. గతంలో సరైన రవాణా సౌకర్యాలు లేక గిరిజన రైతులు తమ కాఫీ, మిరియాలు వంటి పంటలను తక్కువ ధరకే మధ్యవర్తులకు అమ్ముకోవలసి వచ్చేది. కానీ ఈ హైవే పూర్తయితే వారు నేరుగా రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాలకు తమ ఉత్పత్తులను తరలించి మంచి ధరలు పొందగలుగుతారు. గిరిజన సహకార సంస్థ జీసీసీ కార్యకలాపాలకు కూడా ఈ రహదారి కొత్త ఊపునిస్తుంది. తేనె, చింతపండు, కరక్కాయ వంటి అటవీ ఉత్పత్తుల సేకరణ వేగవంతమవుతుంది. మార్కెట్కు త్వరగా చేరుకోవడం వల్ల ఈ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి గిరిజన కుటుంబాల తలసరి ఆదాయం గణనీయంగా మెరుగుపడే అవకాశాలున్నాయి. పర్యావరణ పరిరక్షణ ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. హైవే నిర్మాణం కోసం తొలగించే ప్రతి చెట్టుకు బదులుగా రెట్టింపు సంఖ్యలో చెట్లను ఇతర ప్రాంతాల్లో నాటాలని నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ ప్రత్యామ్నాయ అడవుల పెంపకం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడే ప్రయత్నం జరుగుతోంది. ఇది అభివృద్ధి మరియు ప్రకృతి మధ్య సమతుల్యతకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది. అదేవిధంగా తూర్పు కనుమల్లో నివసించే వన్యప్రాణుల రక్షణపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు, అడవి పందులు, అరుదైన పక్షులు విస్తృతంగా సంచరిస్తాయి. వాటి సహజ సంచార మార్గాలకు ఆటంకం కలగకుండా అవసరమైన చోట్ల ప్రత్యేక అండర్ పాస్లను నిర్మించేందుకు NHAI ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనివల్ల రహదారి అభివృద్ధి అయినా అడవి జీవ వ్యవస్థకు హాని కలగకుండా చూసే అవకాశం ఉంటుంది. ఈ హైవేకు ఉన్న మరో ప్రధాన వ్యూహాత్మక ప్రయోజనం రాయ్పూర్, విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్తో అనుసంధానం కావడమే. దీనివల్ల ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి మధ్య భారతదేశ రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు నేరుగా ఏజెన్సీ ప్రాంతాల మీదుగా రాజమండ్రికి చేరగలుగుతాయి. ఇది ఉత్తరాంధ్ర మరియు కోస్తా ఆంధ్ర మధ్య ఒక ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా మారనుంది. ఈ కొత్త మార్గం వల్ల ప్రస్తుతం నేషనల్ హైవే 16 పై ఉన్న ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంది. సరుకు రవాణా వేగవంతం కావడం ద్వారా వాణిజ్య కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా దీర్ఘకాలిక లాభాలు చేకూరుతాయి. రహదారి అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాని ఇరువైపులా ఉన్న భూముల విలువలు పెరుగుతున్నాయి. హైవే వెంబడి కొత్త పెట్రోల్ బంకులు, ధాబాలు, హోటళ్లు, మెకానిక్ షెడ్లు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఒకప్పుడు ఉపాధి కోసం పట్టణాల వైపు వలస వెళ్లిన యువత ఇప్పుడు తమ ఊళ్లలోనే ఉద్యోగాలు పొందే పరిస్థితి ఏర్పడుతోంది. ఇదే సమయంలో మౌలిక సదుపాయాల విస్తరణ కూడా వేగంగా జరుగుతోంది. రహదారి నిర్మాణంతో పాటు మారుమూల గిరిజన గ్రామాల వరకు విద్యుత్ లైన్లు, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ చేరడం సులభమవుతోంది. ఇది ఆ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవానికి బాటలు వేసి విద్య, ఆరోగ్యం, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలను తెరుస్తోంది. రాజమండ్రి, విజయనగరం గ్రీన్ ఫీల్డ్ హైవే కేవలం దూరాన్ని తగ్గించే రహదారి మాత్రమే కాదు, ఇది ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచే, ఆర్థిక స్వావలంబనకు తారితీసే ఒక శక్తివంతమైన సాధనం. లంబసింగి నుంచి పాడేరు వరకు ఉన్న చిన్న అడ్డంకిని ప్రభుత్వం త్వరగా అధిగమిస్తే రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం కేరళ లేదా హిమాచల్ ప్రదేశ్ లాంటి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఎదగడం ఖాయం. ఏజెన్సీ అభివృద్ధిలో ఇది ఒక నూతన శకం. కనెక్టివిటీ పెరిగితే కరువు తగ్గుతుంది, కష్టాలు తొలగిపోతాయి, ప్రగతి పరుగులు తీస్తుంది.